హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఏంటి ఒక్కడనే ఉన్నాను అనుకుంటున్నారా? మన వెంకటేష్ చిన్న పని ఉందని బయటికి వెళ్ళండి, రావడానికి కొంచెం టైం పట్టుద్ది అన్నాడు. బావా ఆగు, వస్తున్నా. ఏంట్రా చేతిలో? ఎక్కడే అవి? పంతులు గారు ఇచ్చారు, వెళ్తుంటే మరి వెనక్కి పిలిచి చేతిలో పెట్టారు. చాలా మంచోళ్ళు. మొత్తానికి ఫ్రీగా ఛాన్స్ కొట్టేసావు. బావా ఈ వేస్ట్ చేయడం దేనికి? వీటితో పచ్చడి చేద్దామా? ఉట్టి కొబ్బరి పచ్చడి ఏం బాగుంటుందిలే కానీ అందులో చింతకాయలు వేసుకుందాం, చాలా బాగుంటుంది కాంబినేషను. సరే బావా, అయితే ఇప్పుడు చింతకాయలు ఎక్కడ ఉన్నాయి? పరిశ్రమలు చెట్లు ఉన్నాయిరా, కాయలు లేతకాయలు లేవు అనుకుంటా, కొంచెం ముదిరి ఉన్నాయి. అయితే మనం ఏం చేద్దామంటే గింజలు వచ్చేసేసి పైన తొక్కేద్దాం, చాలా బాగుంటుంది. నువ్వు వెళ్ళి కాయలు కోసురా, ఈ లోపు నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా, ఓకేనా? సరే అయితే నేను ఒక్కడనే వెళ్ళాలా? పాములన్నా దయ్యాలన్నా ఏమన్నా ఉంటాయేమో బావా అక్కడ? ఏమీ ఉండవులేరా, అంత భయపడకు. ఒకవేళ పాములే ఉన్నాయనుకో నువ్వు ముంగీసులాగా ఎంటపడు, అదే దెయ్యాలు ఉన్నాయనుకో నువ్వు దేవుళ్ళలాగా దాన్ని తవరి కొట్టు, సరేనా? నువ్వు వెళ్ళి త్వరగా కాయలు కోసుకొస్తే నాకు చిన్న పని ఉంది, ఈ లోపు వచ్చేస్తా నేను. సరే అటైతే. వెంకటేష్, చింతకాయలు లేతలు లేవేంటి? లేతీ లేవు బావ, అన్నీ ముదిరి ఉన్నాయి. ముదిరిపోయినాయి బాగా. అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గింజలన్నీ ఒలిచేద్దాం. ఒలిచేసామనుకో అప్పుడు పచ్చడి బాగుంటుంది. వలవకుండా అలాగే వేసామనుకో పచ్చడి ఏమైంది అంటే చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకే ఒలిచేద్దాం, గింజలని తీసేద్దాం. సరే. ఏంటి చింత చెట్టు కూడా దెయ్యాలను పాములు కనపడియా? పాములు కనిపించినాయి బావా, ముంగీసులాగా అయిపోయి వాటిని తవరి కొట్టా. అబ్బో, దయ్యాలు కూడా వచ్చినాయి, దేవుణ్ణి అయిపోయి అసలు నన్ను చూసి ఇక పరుగు అయ్యి. అవునా? బాగా చెప్తారా. ఇన్నేవాడు సామెత ఉంది, ఇన్నేవాడు ఎందుకులే మళ్ళీ ఇప్పుడు. ఏదో పని మీద వెళ్ళినట్టు ఉన్నావు. అయిపోయింది పని? అయిపోయిందిరా, చెప్తాలే సాయంత్రం చెప్తాలే ఏం పని అనేది. కానీ లేత అయితే భలే ఉండేదిరా కాయల, కొంచెం ముదిరినాయి కదా. బాగున్నాయి కాయలు? బాగా ఉన్నాయి. కింద చేలు మినపకాయ వేసారు, మొక్కలు బాగా ఎదిగిపోయినాయి. మరి ఎట్ట ఎక్కువ చెట్టు? సిపాయి వేసుకెళ్ళా, సిపాయి మీద ఎక్కి కోసా. ఓకే, అడిగావా వాళ్ళని పరిశ్రమని? అడగలా, సాయంత్రం చెప్తావు, మళ్ళీ కనిపిస్తావు ఒక మాట చెప్పు. మళ్ళీ చెప్పలేదు, తిట్టుకుంటారు. ఎవరు కోసారని అనుకుంటారు, మళ్ళీ కేకలేస్తారు. చెప్పామనుకో ఏమనరు. అవునవును, ఏ ఇబ్బంది ఉండదు ఇంకా చెప్తే. పులుపు ఉంది కాయ బాగా, తిని చూడు ఒకటి. అబ్బో చాలా పులుపు ఉందిదా, కానీ ఇది పండిపోయింది అనుకో తీగా ఉంటుంది. అయిపోయినాయి తీయడం? అయిపోయినాయి. పంతులు గారు మంచి ముదురు కొబ్బరి చెప్పులు ఇచ్చారు. అవునా? నీలాగా ముదిరిపోయి ఉంటుంది కాయ. బావా పచ్చి కొబ్బరాను చింతకాయలు పచ్చడి బాగుంటుందా? బాగుంటుందా? అలా అన్నావేంట్రా, చాలా బాగుంటుంది. ఒకసారి నా తిన్నావా? తినలేదు బావా. ఒక్కసారి తిను, ఇంకా వదిలిపెట్టవు, అంత బాగుంటుంది రోటి పచ్చడి. ఇప్పుడు నీది నాది కాంబినేషను ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అయితే సూపర్ హిట్టే. అంత కాన్ఫిడెన్స్ ఏంటో. కృష్ణార్జున్లో కాంబినేషను ఎవర్ గ్రీను, అది అందరికీ తెలుసు. ఎప్పుడైనా బావ బామ్మర్ది రిలేషను చాలా స్పెషల్ బావా. మొన్న ఏదో మూవీ వచ్చింది కదా కార్తీది, బావ బామ్మర్ది రిలేషను చాలా బాగా చూపించారు. అందులో అరవింద్ స్వామిను కార్తీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఆ సినిమా చూసావా? చూసే బావా. బావ మనం గేమ్ ఆడి చాలా రోజులైంది, ఒకసారి గేమ్ ప్లాన్ చేయొచ్చుగా బావా, సరదాగా ఉంటుంది. అలాగేరా, నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. గేమ్ అంటే చాలండి, మన గోవిందరాజులు గారు అయితే ముందే ఉండేవాళ్ళు, చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఆడేవాళ్ళు అనమాట గేమ్ అయితే.
ఆయన ఉంటే చాలా సందడిగా ఉండేది. అప్పుడప్పుడు డైలాగులు నోరు తిరక్క చాలా కామెడీ చేసేవాడు. నవ్వి నవ్వి కడుపు పోయేది. ఏది ఏమైనా ఆయన లేని లోటు చాలా మిస్ అవుతున్నామండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన లైఫ్ అంతా ఒక ఎత్తు, ఈ యూట్యూబ్ జర్నీ ఒక ఎత్తు. ఈ 2 సంవత్సరాలు ఆయన చూసిన లైఫే వేరు. చాలా మంచి పేరు వచ్చింది, జనాల్లోకి వెళ్ళారు. ఇంట్లో మనుషుల అందరూ ఆయన్నే అభిమానించేవారు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు చాలామంది పలకరిస్తున్నారు, నన్ను గుర్తుపడుతున్నారని చాలా సంతోషపడేవాడు. వచ్చిన తర్వాత ఎలా చేద్దాం అలా చేద్దామని కొత్త కొత్త ఐడియాలు చెప్పేవాడు మాకు. చిన్నప్పుడు మన గోవిందరాజులు గారు నాటకాలు వేసేవాళ్ళంట. ఆయనకి చాలా ఇష్టం అండి నాటకాలంటే. కానీ వాళ్ళ అమ్మగారు నాటకాలు వేయొద్దని మానిపించేశారు. కానీ ఇన్నాళ్ళకు ఆయనకి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వల్ల మళ్ళీ ఇలా యాడ్ చేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషపడ్డారు. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు మన గోవిందరాజుల గారిని త్వరగా తీసుకెళ్ళిపోయారు. కానీ ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఆయన ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. బావ కొబ్బరి ముక్కల కోతం అయిపోయింది, నువ్వు చింతకాయలు గింజలు తీసేసావా? ఇంకా అవలేదురా, నువ్వేమో లేతకాయలు కోసుకురామంటే పెద్ద ముదిరిపోయిన కాయలు కోసుకొచ్చావు. త్వరగా నువ్వు కూడా తీయ గింజలు. ఓ ముక్క ఉంది, కోసేసి తీస్తా. త్వరగా తీ. లేత అనుకో త్వరగా అయిపోయి. ఒక 7 రోజుల ముందు అయితే లేతకాయలు దొరికాయి అనుకుంటా కదా. కాయ కొంచెం ముదిరిపోయింది. కాయ ముదిరిపోయింది కాబట్టి మేమైతే గింజలు తీసుకున్నామండి. అదే లేతకాయలు అనుకో మనం డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట. గింజలు తీసుకోకపోతే చేదు వచ్చేస్తుంది, పచ్చడి తినలేము అసలు మనం. పంతులు గారు కొబ్బరి చెప్పులు అవ్వడం వల్ల మనకి పెద్ద పని పడింది. చక్కగా ఆయన తీసుకెళ్తే ఇంట్లో పచ్చడి చేసేవాళ్ళు మనకిచ్చారు. ఇప్పుడు ఈ పచ్చడితో మనం కుస్తీ పడుతున్నాం. ముందైతే చింతకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వెంకటేష్ నూరుతావా? ముందు జీలకర్ర నూరు. నూరాలి. సరిపోద్దులే. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నా. చిన్నగా నాన్న ఎగిరిపోతుంది. బాగా ఈ పచ్చడి ఇప్పుడు అన్నంలో తినటానికేగా. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందిరా. అవునా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కదా. ఉంటుందిరా, 4-5 రోజులు ఉంటుంది నిల్వ ఈ పచ్చడి. అయితే నేను కొంచెం ఇంటికి తీసుకెళ్తా. మా అమ్మ మా మావయ్యలు ఇంటికి వెళ్తుంది, 4 రోజుల దాకా రాదంట. ఈ పచ్చడి నాకు ఉపయోగపడద్ది, కర్రీస్ తెచ్చుకునే పని కూడా ఉండదు. ఎందుకురా, మా అమ్మకి చెప్పి కూర పంపిస్తాలే. ఓకే బావా, అత్త వంటలు చాలా బాగుంటాయి. ఆ వంటలకే మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆవిడ కూడా ఖాళీగా ఉండదు, పచ్చళ్ళని పొళ్ళని ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఓపిక లేక అలా ఉంటుంది. లేదంటే ఎవరన్నా పిలిచారనుకో పిండి వంటలు చేయడానికి వెళ్ళి సాయంత్రం వరకు ఏయోటి పిండి వంటలు చేసి వస్తుంది. పెద్దోళ్ళు అవుతున్నారు కదా బావా. ఇప్పుడు పెద్దోళ్ళు అవటం ఏంట్రా, మనకన్నా వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా. అంటే నా ఉద్దేశం ఏజ్ పెరుగుతుంది కదా. అది అలా చెప్పు. వయసు పెరిగే కొద్దీ ఒంట్లో శక్తి తగ్గుతుంది. అలా అని ఊరినే కూర్చోమంటే కోపం. వయసుతో పాటు చేదత్వం కూడా పెరుగుతుంది. అత్త గనక ఈ వీడియో చూసిందంటే అప్పుడు ఉంటుంది నీకు. నువ్వు దగ్గరుండి చూపించినా చూపిస్తావు. సర్లే కానీ బ్యాంకాక్ వీడియో చూపించావంటగా నువ్వు. ఎవరు చెప్పారు బావ నీకు? చా అంటే ముందు విమానం ట్రాఫిక్ ఒకటి వచ్చింది, అదే అట్ట బ్యాంకాక్ దాకా వెళ్ళింది. బావ వీడియో పెట్టాడుగా అత్త, చూడలేదా అన్నాను. లేదంది.
నేను ఉన్నా కదా చూపిస్తా అని దగ్గరుండి వీడియో పెట్టి చూపించావు, అంతే కదా? అబ్బా బావా సారీ బా, ఇంకోసారి ఎప్పుడు చూపించను. ఇంకోసారి చూపించావు ఇలాంటి వీడియోలు, ఒక్కసారి కదా పెట్టి సారీ చెప్పాగా బా, ఎందుకు బా అన్నిసార్లు ఈసారి చూపించు, చెప్తా వీడియోలు. నీ 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 పురాణం అంతా చెప్తా ఇంటికాడ. సర్లే, అయిపోయినాయా? అయిపోయింది బా. చింతకాయలు కడేసేద్దాం కదా. అలాగే గింజలు తీసుకున్నా, చింతకాయలు కూడా వేసుకుంటున్నాను. తినపోయా ఒక్కాయ చింతకాయ? అమ్మో చాలా పుల్లగా ఉందిరా. చింతకాయ తింటే ఇప్పుడు పొళ్ళు పులిసిపోయి అసలు ఇంకేం తినలేం. సాల్ట్ అయినా కొంచెం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పులుపు కదా చింతకాయ, అందుకని సాల్ట్ ఎక్కువే పడుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసినా వేసి, అలాగే ఘాటు కోసం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. నూరాలి. సార్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందా చూడు. రావట్లేదు. ఎట్లా ఉంది? పుల్ల పుల్లగా భలే ఉందిరా, పచ్చడి మట్టికి వెరైటీగా ఉంది. సరిపోద్దులే. చింతకాయ ఫ్లేవర్ వస్తుందా? చాలా బాగా చింతకాయ స్మెల్ భలే వస్తుంది. తీసేద్దాం పచ్చగంతా. చేతులు పడిపోయినాయి. నీ పెద్ద తర్వాత నువ్వే కదా కొట్టేది. సర్లే, అది తీసేద్దాం. ఆయిల్ పట్టుకో. నూనె కాగిన తర్వాత అప్పుడు పోపు దినుసులు వేద్దాం. నూనె అయితే కాగింది, ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే కచ్చా పచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయ డబ్బులు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఎనిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్, కరివేపాకులు, అలాగే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. వేస్తావా? తాలింపు అయితే రెడీరా. ఇప్పుడు ఈ తాలింపు ఆ పచ్చళ్ళు వేసుకుందాం. సరే, మొత్తం చూసావా, పప్పులు ఈ రకంగా ఆగాలి. వెంకటేష్, పంతులు గారు ఇచ్చిన 4 చెప్పలు, అలాగే పరిశ్రమలు చెట్టిన చింతకాయలు మంచిగా పచ్చడి చేసాం. ఎలా ఉందో తిని చెప్పాలరా. సరే, ఎలా ఉందా? సూపర్ ఉందా? చాలా బాగుంది కదా, పుల్ల పుల్లగా. మామూలుగా ఇంట్లో ఎక్కువగా రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి చేస్తారు, కానీ ఇలా చింతకాయలు వేసుకొని తింటే పచ్చడి భలే ఉంటుంది. టేస్ట్ మాత్రం అనిపించింది, మామూలుగా లేదు అసలు. ఎలా మిమ్మగాడు ఉండదన్నావు కదా, మా అమ్మతో కూరలు పంపిస్తాను. చక్కగా ఈ పచ్చడి కూడా పెట్టుకొని ఫస్ట్ అన్నంలో పచ్చడి కలుపుకొని తినాం.
కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చింతకాయలు ఎక్కువగా ఈ సీజన్లో దొరుకుతాయండి. మనం ఏం చేసుకోవాలనుకున్నా ఇప్పుడే చేసుకోవాలన్నమాట. పచ్చళ్ళైనా లేదనుకుంటే కూరల్లో అంటే చేపల్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. ఏ కూరలో వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. లేతకాయలు అయితే చాలా బాగుంటాయి. ఈ కాయలు కొంచెం ముదుర్ని, అందుకని గింజలు తీసేసాం. గింజలు తీస్తే ఏమైందంటే వగరు వస్తుంది అనమాట పచ్చడి. అందుకే గింజలు తీసుకొని వేసుకోవాలి. చింతకాయ గింజలు కూడా ఉడకబెట్టుకుని కొంతమంది తింటారు మోకాళ్ళలో గుజ్జు పడడానికి. అవునా? ట్రై చేస్తాను అది నేను కూడా ఒకసారి. వయసు అయిపోయిందంట నీకు, అప్పుడే నడవలేకపోతున్నావా? ట్రై చేస్తా ఎట్టా ఉంటాయో. అంటే గుజ్జు అయిపోయిందంట మోకాళ్ళలో. గుజ్జు ఉంది అంటే ఎట్టా ఉంటాయో తింటే అని. బాగానే ఉంటాయి తిను. ఏం చేయాలంటే చింతకాయ గింజలు పై పుట్టంతా తీసేసి లైట్గా వేయించాలి. వేయించి తింటే బాగుంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఉంటాం, బాయ్. కానీ చాలా బాగుంది పులుపులుగా. ఇంట్లో ఉన్నమాట ఎప్పుడు రెగ్యులర్గా దొరికితే చేసేస్తారు. కొంచెం వెరైటీ చేయమంటే చేయరు.